ఇంకా లిక్కర్ అయితే నాసిరకం లిక్కర్తో కిడ్నీలు, లివర్లు, ఫీజులు ఎగిరిపోతున్నాయి. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే, మంచి పాలన కావాలంటే మన కాంగ్రెస్ రావాలి, షర్మిలమ్మ గారు ముఖ్యమంత్రి కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ నా ప్రియమైన పీలేరు ప్రజలారా. ఇప్పుడు మన ప్రియతమ నాయకురాలు, పులివెందుల పులిబిడ్డ మన షర్మిలమ్మ గారు, మన నాయకురాలు మాట్లాడతారు. పులి తలైవా ఎప్పుడైనా మైకు పట్టింది చూసారా? ఇప్పుడు చూస్తారు. మాటలు మాంత్రికురాలు, నడిచే లైబ్రరీ, మాటల తూటాలు చూడాలంటే అక్క మాట్లాడుతుంది. జై షర్మిలమ్మ, జై షర్మిలమ్మ, జై షర్మిలమ్మ, జై షర్మిలమ్మ, జై షర్మిలమ్మ. పీలేరు ప్రజలకు మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మీ పనులను మానుకొని నా కోసం వచ్చారు. రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని, రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి అని, వినాలి అని నా కోసం మీరందరూ సమయం చేసుకుని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఎన్నికలు వచ్చేసాయి, అవునా? ఎన్నికలు వచ్చేసాయి. 5 ఏళ్ళు అయిపోయింది, పోయిన ఎన్నికలు అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చేసాయి. వస్తున్నారా అమ్మా? వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు డబ్బులు తీసుకొని వస్తున్నారా? ఏమన్నా అన్న ఈ ఫ్లాగ్లు అంటే కిందికి దించండి. ఎంతంట ఓటుకి? ఎంత? 5 ఎంత ఓటుకి? ఎంత? 5. వెరీ గుడ్. తీసుకోండి. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. మీ డబ్బులే. మీ పేరు చెప్పుకొని మీరు ఓట్లేస్తే గెలిచి అధికారంలో ఉండి మాఫియాలు చేసి సంపాదించుకున్న డబ్బులే. మళ్ళీ మీ చేతికి రావడంలో ఏ తప్పు లేదు. డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి, కానీ ఓటును మాత్రం